సోషల్ మీడియా కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి. దాని గురించి మనకి ప్రస్తుతం శ్రీధర్ గారు ఐటీ నిపుణులు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఫైనల్ గా తెలంగాణ సైబర్ క్రైమ్ ఖచ్చితంగా ఫైల్ చేసింది ఎఫ్ఐఆర్. ఓకే, ఒక మంచి పరిణామం. ట్యాగ్ చేయడం కావచ్చు, రెస్పాండ్ కావడం కావచ్చు, ఈ మొత్తం ప్రాసెస్ లో ఇదంతా జరిగింది. బట్ ఈవెన్ దో అసలు ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై వాళ్ళు మాట్లాడుతున్న మాటలపై, భాషపై ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలంటారా లేదా? యామిని గారు, వాస్తవంగా నేను తెలంగాణ పోలీస్ అకాడమీకి అలాగే ఏపీ తెలంగాణ సిఐడికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ మీద. అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న గత 15 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వస్తున్న ఎన్నో చేంజెస్, వీటన్నిటి మీద చాలా సందర్భాల్లో డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకు ఇదంతా చూస్తున్నానంటే, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం 2016 వరకు ఐటీ యాక్ట్ లో 66A అని చెప్పేసి ఒకటి ఉండేది. సో అబ్యూజ్ గా ఎవరికి కామెంట్ చేసినా ఎక్కడ ఏమున్నా కూడా డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయడానికి స్కోప్ ఉండేది. అది మిస్యూజ్ అవుతుందన్న కారణంతో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత, ఆ తర్వాత నుంచి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా పీపుల్ పేట్రేకి పోయేసి యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో టిక్టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీటిలో కూడా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం చూసిన కేసు చూస్తే కనుక, సహజంగా వ్యూస్ పెంచుకోవడం కోసం ఎవరో కంటెంట్ అని తీసుకొచ్చేసి వీళ్ళ రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ మరింత ఎక్కువగా దాన్ని చెప్పాలంటే జుగుప్సాకరమైన కామెడీ చేసుకుంటూ వెళ్ళేసి వ్యూస్ పెంచుకోవటం అనేది ఒక చిల్లరతనం వైపు, దిగజారుడుతనం వైపు మన మొత్తాన్ని, సమాజాన్ని అలాగే యువతని తీసుకెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ వీడియోస్ లో వాళ్ళ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ చూస్తే కనుక అసలు ఎవరు వాళ్ళు అంటే, ఇంకొక వ్యక్తి గురించి కామెంట్ చేయడానికి, ఒక తల్లి కూతురు గురించి, తండ్రి కూతురు గురించి కామెంట్ చేయడానికి కానీ, లేదా ఇంకా మిగతా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూస్తే వాళ్ళు చేసిన వీడియోస్ చూస్తే కనుక వేరే వాళ్ళ గురించి కామెంట్ చేయడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి వీళ్ళెవరు? అసలు ఏ టైప్ ఆఫ్ రైట్ ఉంది? ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ రోజు సెలబ్రిటీస్ గా, ఇలాంటి వాళ్ళంతా కూడా పూజిస్తూ లక్షలాది మంది ఫాలో అవుతున్నారంటే కనుక ఇండైరెక్ట్ గా సొసైటీని ఎక్కడ తీసుకెళ్తున్నట్లుగా భావించాలి. ఈ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నేను చూస్తున్న ట్రెండ్స్ చూస్తే కనుక, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో ఫేస్బుక్ ఈ సంస్థలని కూర్చోబెట్టి, అప్పట్లో రవిశంకర్ ప్రసాద్ ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళంతా ఎన్నో సార్లు కూర్చోబెట్టి మాకు వీ షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి చర్చలకు తీసుకొస్తే, ఆయా సంస్థలో మేము కంట్రోల్ అనేది ఇవ్వలేము, రెగ్యులేషన్ అనేది చాలా కష్టం అని చెప్పేసి చాలా సందర్భాల్లో, కనీసం నాకు తెలిసి 10-14 మీటింగ్స్ దాకా అయినాయి ఏది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఐటీ మినిస్టర్ గా ఆయన ఉన్నప్పుడు. సో అయినా కూడా వాళ్ళు కంట్రోల్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అలాంటిది ఎప్పుడో ప్రాక్టికల్ గా చూస్తే, ఎప్పుడో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు, ముఖ్యంగా సాయిధరం తేజు గతంలో కొంతమంది సెలబ్రిటీస్ అలా రెస్పాండ్ అయినప్పుడు మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. ఈ రోజు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళు రెస్పాండ్ అయిన కదా చాలా గొప్ప విషయం. 100% అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయాన్ని ఏళ్ల తరబడి వివక్షణ చూస్తే, సామాన్యులు ఎంతో మంది సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ తట్టుకోలేక సూయిసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాం. అంటే ఒక చట్టాన్ని 2016లో ఐటీ యాక్ట్ 66A సామాన్యులు అందరికి అందుబాటులో ఉన్న దాన్ని కొట్టేసిన తర్వాత దానికి సరి సమానమైన చట్టాన్ని తీసుకురాలేకపోవటం వల్ల సోషల్ మీడియాలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయడం అనేది చేయలేకపోతున్నందుకు మనం సిగ్గుపడాలి, మన వ్యవస్థలు సిగ్గుపడాలి. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సోషల్ మీడియాలో ప్రవర్తించాలంటే కనుక ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి అనే విధంగా ప్రతి ఒక్కళ్ళకి భయం కలిగేలాగా, అలాగే ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి వీటి పట్ల ఎంతో కొంత స్పష్టత కలిగేలాగే, ఎట్లా పడితే అట్లా డిగ్రేడ్ చేసేలా కంటెంట్ ఇవ్వకుండా కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురాగలిగితే మాత్రమే దీనికి స్కోప్ ఉంటుంది. నాకు అందుకున్న సమాచారం ప్రకారం నాకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా కొంత సో అక్కడ హైర్ అఫీషియల్స్ తో పరిచయాలు ఉన్నాయి. సో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కనీసం దీని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగి ఇలాంటి కంటెంట్స్ మళ్ళా ముందు రాకుండా ఉండేలాగా తీసుకురాగలిగితే కనుక డెఫినెట్ గా సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలాగా విచ్చలవిడిగా పెట్టలేకపోతూనే ఉంటారు. అంటే శ్రీధర్ గారు, ఇప్పుడు ఏదైనా చిన్న పిల్లల పట్ల ఫిజికల్ గా ఏమన్నా అబ్యూస్ చేస్తే పోక్సో లాంటి యాక్ట్ ఉంది. మరి ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి మాటలు, దీనికి మరి ఎలాంటి యాక్ట్స్ కావాలంటారు?
ఇలా ఓవరాల్ గా ఇలాంటివి చేస్తే వాళ్ళపైన ఎలాంటి శిక్షార్హులు అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కఠినమైన డైరెక్ట్ చట్టం ఏదీ లేదండి. అన్ఫార్చునేట్లీ ఇది చెప్పక తప్పట్లేదు. కఠినమైన చట్టం ఏది లేదు. ఈ రోజు పోక్సో చిన్నపిల్లల మీద కావచ్చు, లేకపోతే ఉమెన్ మీద చేస్తే కనుక ఉమెన్ మహిళలకు అప్లై అయ్యే చట్టాలు ఇలాగా ఆయా వర్గాలకు ఉపయోగపడే చట్టాలను ఆసరాగా తీసుకుని కేసులు పెట్టడం అవుతుంది. కానీ అసలు సోషల్ మీడియా వేదికగా జరిగే విషయాలన్నిటికీ కూడా కామన్ ప్రోటోకాల్, అది మహిళలైనా పిల్లలైనా కానీ లేకపోతే ఉమెన్ అయినా లేదా పెద్దవాళ్ళైనా కానీ ఇలా సోషల్ మీడియాలో ఇంకొక వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టలు కానీ వాళ్ళ యొక్క భావజాలాలు కానీ వీటన్నిటికీ దెబ్బతీసేలాగా చేస్తే వాటిని అడ్రస్ చేసేలాగా ఒక సామాన్యుడు కూడా, ఉదాహరణకి మిమ్మల్ని నన్ను టోలింగ్ చేశారనుకుంటాం. సో మనం వెళ్ళి కేసు పెట్టడానికి ఎలాంటి చట్టం లేకపోవడం దురదృష్టకరమైన విషయం. ఎంత కాడిగా మనం ఏం చేస్తున్నామంటే కనుక పోక్సో చట్టం పిల్లలకైతే, మహిళలకైతే మహిళలకు సంబంధించిన చట్టం. సో ఇలాగ ఒక వర్గాన్ని ఉద్దేశించిన చట్టాలు మనం కేసులు పెట్టుకుంటే వెళ్తే కనుక ఎప్పటికి తీసుకోవాలి. సో దీనికి 100% జనరిక్ చట్టం అనేది రావాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా నామ్స్ ఇలా ఉండాలి, ఇంతకి శృతి మించితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయన్న విషయము చట్టం రావాలి. ఆ చట్టంతో పాటు శిక్షలు పడాలి. శిక్షలు పడినప్పుడే జనాలు భయపడటం మొదలు పెడతారు. సో ఇక నుంచి మనం జాగ్రత్తగా కంటెంట్ చేయాలనేది, లేకపోతే వ్యూస్ కోసం అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక పక్క మీద క్లిప్పింగ్ అనేది లేవుతూ ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ మాట తీరు కానీ, సో ఎంతమంది నిజంగా దాని బారిన పడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ బారిన పడేవాళ్ళు వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఏమైనా కంటెంట్ చేయాలంటే ఎలా వస్తారో చెప్పండి. ఇంకొకరిని అబ్యూజ్ చేసే రైట్ ఎవరు ఇచ్చున్నారు? వాళ్ళకి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు ఏం చదువుకున్నారని చెప్పేసి అని ఒకవేళ ఏది ఉన్నా కానీ ఇంకొకరిని ఎలా ట్రీట్ చేస్తారు. సో డెఫినెట్ గా అయితే కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. అమ్మిగా అంటే కొంచెం అంటే నేతలు కావచ్చు, ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కసారి మీ పిల్లల వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ షేర్ చేసే ముందు ఆలోచించుకోండి అంటున్నారు. అంటే చాలా మంది మా దగ్గరలో లేకపోవచ్చు, మా ఫ్యామిలీస్కి చూపించుకోవాలి, ఫ్రెండ్స్కి చూపించుకోవాలి, సర్కిల్కి చూపించుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది పెడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఆ స్వతంత్రం పోతుంది అనుకోవచ్చా? సోషల్ మీడియాలో కంటెంట్ పెట్టకూడదు అని చెప్పేసి అని మనం చెబుతా ఏదో అదేదో పెద్ద సొల్యూషన్ చెబుతున్నాం. కానీ సోషల్ మీడియాలో కంటెంట్ పెట్టకుండా ఉండే రోజులు కాదు ఇది. ప్రతిదీ ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియా అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్చువల్ వరల్డ్. అంటే మనం బయట ప్రపంచానికి ఒక రిప్లికా లాగా సోషల్ మీడియా అనేది ఒక జీవితంలో ఒక భాగం అయిపోయిన తర్వాత మీరు కంటెంట్ పెట్టొద్దు, మీ ఫోటోలు పెట్టొద్దు, మీ వీడియోలు పెట్టొద్దు, సో కాబట్టి మీరు సేఫ్గా ఉంటారని చెప్పేసి అనుకుంటే, కంటెంట్ పెట్టకపోయినా చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. కంటెంట్ పెట్టకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ లేకపోతే ఒక చిన్న పిల్ల ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారనుకుంటాం. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో నుంచి వాళ్ళ డీపీ ప్రొఫైల్ పిక్ తీసుకొచ్చేసి దాన్ని మార్కింగ్ చేసి డీప్ ఫేక్ చేసి వాళ్ళనే అబ్యూజివ్ గా మాట్లాడే విధంగా లేదా సర్క్యులేట్ చేసే విధంగా కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇక వాట్సాప్ లో కూడా ఉండొద్దా? అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఓకే, ఇక ఉండొద్దా అంటున్నారు, ఉండదు అనుకుందాం. వాట్సాప్ లో ఏదో పొరపాటున వాట్సాప్ ఐడి కూడా కలిగి ఉండొద్దా? అంటే పూర్తిగా స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టి ఫీచర్ ఫోన్ వాడమని చెప్పేసి చెప్పాలా? అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం పీపుల్ని ఏంటంటే మీరు ఇలాగే బతకండి అని చెప్పే బదులు అంటే మనం శిక్షించటమో భయపెట్టడమో లేకపోతే కనుక కంటెంట్ క్రియేటర్స్ ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పేసి చెప్పాల్సింది పోయి అంటే మళ్ళీ మహిళలు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అంటారా శ్రీధర్ గారు? మళ్ళీ మహిళలు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అంటారా? ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఇంకా టెక్నాలజీ ఎందుకండి? సింపుల్ గా అన్ని అన్వైన్ చేసేసి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లో అన్ని రకాల ఇంటర్నెట్ కనెక్టివిటీలు అన్ని పక్కన పెట్టేసేసి పూర్తిగా పాత రోజులకు వెళ్ళిపోదాం. అది బెటర్ అనిపిస్తుంది. ఏంటి అలాంటి సలహాలు మనం ఎప్పుడు ఇస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన చేతకాంతాన్ని మనం ఏదైనా కానీ టెక్నాలజీ వచ్చినప్పుడు దాని ద్వారా కొన్ని ఛాలెంజెస్ ఏర్పడ్డప్పుడు ఆ ఛాలెంజ్ అడ్రస్ చేయడం మీద మనం దృష్టి పెట్టాలి. సో ఈ సమస్యలు రాకుండా, ఇలాంటి అబ్యూజివ్ కంటెంట్ రాకుండా ఇలాగ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. కానీ వాళ్ళు ఎవరో ఉన్న రోడ్డు పోకీలు ఉన్నారని చెప్పేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళటం మానేయండి అని చెప్పేసి అంటే కనుక ఎందుకు ఇంకా బతకటం దేనికి చెప్పండి? ఆ మాత్రం స్వేచ్ఛ లేనప్పుడు బతకటం దేనికి?